ప్రభు నామములో మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. జేజీఎం పెనియల్ గాస్పెల్ చర్చెస్ లో ఉన్నటువంటి విశ్వాసులందరికీ, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కొరకై మనకు ఇవ్వబడిన వాగ్దానం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. 100వ కీర్తన 5వ వచనం నేను చదివాను. గనుక ఈ యొక్క కృప మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి, మీ పిల్లలకు తోడుగా ఉండి, మీ జీవితాలను ప్రభావితం చేయాలని, తరతరములకు ఆశీర్వాదాలు, దీవెనలు దేవుని కృప ద్వారా ప్రవహిస్తూ మీ కుటుంబం ఒక ఆశీర్వాదానికి నిలయంగా ఉండాలని, కృప పొందిన వారిగా, ఆశీర్వాదాలు పొందిన వారిగా, అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చబడాలని కోరుతూ, తన ఆశీర్వాదాలు, దీవెనలు మీ మీద కుమ్మరించాలని, మీకు మాత్రమే కాకుండా మీ పిల్లలకు, మీ కుటుంబాలకు, మీ తర్వాత వచ్చే ప్రతి తరానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రవహించాలని మనసారా కాంక్షిస్తూ, సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క తోడు, నీడ 365 రోజులు ప్రతి నిత్యం మీతో దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని దూతల కాపుదల మీతో ఉండి మిమ్మల్ని కాపాడాలని కోరుతూ ఉన్నాను. ప్రభు తన కృప, తన సమాధానం మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, ఇంకా నేను ఏకరీతిగా ఉన్నా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. యుగయుగములకు ప్రభువా, యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణటంచు నిన్ను వేడ, కరములెత్తి నిన్ను విలువ. శరణటంచు నిన్ను వేడ, కరములెత్తి నిన్ను విలువ. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా.
వేల్పులలోనే ఘనుడా, పరివేలలో అతి ప్రియుడా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నా నేడు ఏకరీతిగా ఉన్నావా. ఆమేన్. హల్లెలూయా. ఎన్నాళ్ళైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా. నా నేడు ఏకరీతిగా ఉన్నావా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ, దేవా నన్ను ఏడాడా మర్చిపోయావా దేవా, నన్ను మరువని దేవా, మారిని దేవా, నీకే స్తోత్రం. యుగ యుగములు ఏలువాడా, తరతరములుండువాడా, నీకే ఆరాధన, నీకే స్తోత్రం, నీకే మహిమ. బిగ్గరగా సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరుస్తాం స్వరమెత్తి. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా, యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. ఒకసారి పాడదాం. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా, యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. చరణటంచు నిన్ను వేళ, కరములెత్తి నిన్ను పిలువ, చరణటంచు నిన్ను వేళ, కరములెత్తి నిన్ను పిలువ, పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా. నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా. నేడు ఏకరీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను మరచిపోయావా. హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. ప్రేమ పూర్ణుడా, నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా, నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా, నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా, నా ప్రాణనాథుడా. దేవానికి స్తోత్రం, మారని దేవునికి మహిమ. దేవానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక తండ్రి. హల్లెలూయా. 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 ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన, ఆరాధన యేసునికే,
మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసునికే, ఆరాధన ఆరాధన యేసునికే. బిగ్గరగా స్వరమెత్తి సంగమంతా ఆరాధన యేసునికే దేవా, ఆరాధన యేసునికే. హల్లెలూయా దేవా, ఆరాధన నీకే. పరిశుద్ధుడా దేవా నీకే స్తోత్రం. దేవా 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 నీకే వందనాలు. నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గర్జించిన అద్భుత వాకులు నాకు తోడుండగా చింతే లేదుగా. నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గర్జించిన అద్భుత వాక్కులు నాకు తోడుండగా చింతే లేదుగా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ మాట మాత్రమే చాలు, నీ పాదం చెందనుందును నా ప్రియ యేసయ్యా. బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోని నీ పాదము చెందనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోని నీ పాదం చెందనుందును నా ప్రియ యేసయ్యా. మరోసారి బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము కీర్తించుటకు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 7వ కీర్తన 17వ వచనం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. దేవుడు కీర్తించబడ్డానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించటానికి, ఆ జీవము గల దేవుడు ఆయన చేస్తున్న పని ఏంటంటే, మనల్ని ఆయన తప్పించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన కొనియాడబడ్డానికి దేవుని సన్నిధిలో కీర్తనాకారుడు దావీదు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనను దేవుడు విని తన్ను తరుమువారి చేతిలో నుండి దేవుడు ఆయన తప్పించినట్లుగా వాక్యములో మనం చూడవచ్చు. 7వ కీర్తన 1వ వచనం 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చియున్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. ఏది మనల్ని తరుముకుంటూ వస్తుంది? మనల్ని తరుముకుంటూ వచ్చేది ఒకవేళ ఆర్థిక సమస్యలు కావచ్చు, మనల్ని తరుముకుంటూ వచ్చేది కుటుంబ సమస్యలు కావచ్చు. మనం ఎక్కడైనా తప్పిపోయినటువంటి వారిగా ఉంటే ఆ తప్పిపోయినటువంటి స్థితి మనల్ని ఒకవేళ తరుముకుంటూ వస్తుందేమో. తప్పించువాడెవడును లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. ఆ సింహము అనేటటువంటి ఆ సాతాను, ఆ యొక్క సింహము అనేటటువంటిది పెద్ద సమస్య. దాంట్లో నుంచి నీవు మమ్ములను తప్పించు ప్రభువా అని కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయితే సింహపు నోట నుండి, తరుమువారి చేతిలో నుండి దేవా నన్ను తప్పించు అని కీర్తనాకారుడు అడుగుతున్నాడు. 91వ కీర్తనలో 14వ వచనంలో ఏముందంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తే, తరుమువారి చేతిలో నుంచి, సింహం చేతిలో నుంచి మనం తప్పించబడడానికి ప్రార్థన చేయటం, ప్రభువును ప్రేమించటం అనే ఈ 2 పనులు చేయటం ద్వారా, ప్రభు నామము ఎరిగిన వారిగా ఉండడం ద్వారా మనం తప్పించబడే అవకాశం ఉన్నది అనే విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నా. మొదటికి ప్రార్థన చేయడం. ప్రార్థన చేసినప్పుడు తరుమువారి చేతిలోంచి, సింహం చేతిలోంచి దేవుడు విడిపిస్తాడు. అలాగే ఆయన ప్రేమించటం, ఆయన ప్రేమించేటటువంటి వారిని ఆయన తప్పిస్తాడు. ఆయన నామమును ఎరిగిన వారిగా ఉంటే మన దేవుడు ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము కష్టకాలమందు యెహోవాకు మనం మొరపెడితే ఆయన మన ఆపదలన్నిట్లో నుంచి మనం విడిపించి తప్పించి మనకు పూర్తి విడుదల దయచేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఇక కీర్తనకారుడు కీర్తించుటకు నన్ను తప్పించుము అంటున్నాడు. ఇక రెండవది మాన్పుము. 7వ కీర్తన 10వ వచనం. దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడయున్నాడు. దుష్టుల చెడుతనమును మాన్పుము. ఇక్కడ ఏమన్నాడంటే, అయ్యా దుష్టులు చేసే ఆ చెడుతనాన్ని మాన్పివేయి. ఎన్నో రకాలైన చెడ్డ పనులు చేస్తున్నారు, ఆ చెడును మీరు మాన్పండి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాల్సిన బిడ్డలుగా ఉన్నాం. చెడును మాన్పండి, చెడు నుంచి మాకు విడుదల దయచేయండి. చెడు అనేది దేవుడు
మాన్పకపోతే ఎవరూ కూడా చెడును మాని వేయలేరు. చెడు అనేటటువంటిది కొంతమంది దొంగలుగా ఉన్నవారు దొంగతనం మానాలంటే వాళ్ళు అనుకుంటారు దొంగతనం చేయకూడదని, మానలేరు. తాగేవాడు తాగకుండా ఉండాలంటే అనుకుంటాడు నేను తాగకూడదని, ఉదయాన్నే సాయంకాలం అయితే మళ్ళీ తాగుతాడు. అలాగే తిరిగేవాడు తిరగకూడదు అనుకుంటాడు, కానీ సాయంకాలం అయితే మళ్ళీ తిరుగుతాడు. దుష్టుల చెడుతనమును మాన్పుము, వాళ్ళు చేసే ఆ చెడుతనాన్ని మాన్పివేయాలి. అందుకనే 97వ కీర్తన 10-11 వచనాల్లో ఇలా అంటున్నాడు, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకునుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థుల హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. కాబట్టి యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకునుడి. దేవుని ప్రేమించే మనం ఏం చేయాలంటే చెడుతనాన్ని పూర్తిగా అసహించుకునే వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. 125వ కీర్తన 4-5 వచనాల్లో యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక అంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఈ చెడుతనం చేస్తున్నారో ఆ చెడుతనం చేసేవాళ్ళు ఆ చెడును మానేసేవాళ్ళుగా ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. తరుము వారి చేతిలోంచి సింహం నుంచి మమ్మల్ని తప్పించు ప్రభువా. రెండవది, ఆ దుష్టులు యొక్క చెడుతనాన్ని మాన్పివేయి ప్రభువా. ఎందుకంటే దుష్టులు చెడుతనం చేస్తే మేము నిన్ను కీర్తించలేం. అలాగే ఒకవేళ మేము తప్పించబడకపోతే నేను కీర్తించలేం, నీకు కీర్తి కలుగ చేయలేం. ఇప్పుడు మమ్ములను స్థిరపరచుము అని దేవుని సన్నిధిలో కీర్తనాకారుడు అడుగుతా ఉన్నాడు. నన్ను తప్పించమంటున్నాడు, మాన్పుమని చెప్పాడు. ఆ తర్వాత మూడవది స్థిరపరచుము. 7వ కీర్తన 10వ వచనంలో దుష్టుల చెడుతనము మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే నీతి గల వారిని స్థిరపరచుమని దేవుని వాక్యంలో రాజైన దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీతి గలవారిని స్థిరపరచు, నీతి గలవారికి స్థిరత్వం దయచేయి, యథార్థ హృదయులను రక్షించు దేవుడవు నీవు, నీతిమంతులను నీవు స్థిరపరచు, నీతి గలవారిని స్థిరపరచు. చరిత్రలో హేబేలు తాను అర్పించిన అర్పణను బట్టి అతను నీతిమంతుడయ్యాడు, చరిత్రలో అతను నిలిపాడు. నోవాహు అతడు దేవుని మాట విన్నందువల్ల అతడు నీతిమంతుడయ్యాడు. అబ్రహాము దేవుని నమ్మి నీతిమంతుడయ్యాడు. అలాగుననే దేవుని బిడ్డలారా ఈరోజు ఎవరైతే విశ్వాసము గలవారై ఉన్నారో వారు నీతిమంతులుగా ఉంటారు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. వారు నిలకడగా ఉంటారు. నీతిమంతులను స్థిరపరచు, నీతిమంతుల ప్రార్థన నువ్వు వింటావు. నీతిమంతులను స్థిరపరచు ప్రభువా, నీతిమంతులకు సహాయం చేయి, నీతిమంతులకు నీ కనికరం చూపించు అని అంటున్నాడు. గనుక దేవుని బిడ్డలారా నీతిమంతులను దేవుడు ఇహలోకంలో స్థిరపరుస్తాడు, అలాగే చరిత్రలో స్థిరపరుస్తాడు. ఆ తర్వాత దైవరాజ్యములో వారిని స్థిరపరుస్తాడు. కాబట్టి నీతిమంతుడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ప్రభునందు విశ్వాసం ఉంచేవారు నిలకడగా ఉంటారు. ప్రభునందు విశ్వాసం ఉంచేవారు వారు స్థిరంగా ఉంటారు. కనుక ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో స్థిరంగా ఉంటున్నారో వారిని దేవుడు స్థిరపరిచి వారి జీవితంలో దేవుడు చేసే పని ఏంటంటే, దేవుని బిడ్డలారా ఇక్కడ కీర్తనాకారుడు మొదటిగా ఏమన్నాడంటే అయ్యా తప్పించు, రెండవది ఏమన్నాడంటే మాన్పుము, చెడుతనాన్ని మాన్పేయి. ఆ తర్వాత మూడోది ఏమన్నాడంటే స్థిరపరచు, నీతి గలవారిని స్థిరపరచు. ఇప్పుడు కీర్తనాకారుడు ఏం చేస్తున్నాడంటే చక్కగా దేవునికి కృతజ్ఞతలు
చెల్లిస్తూ దేవుని కీర్తిస్తున్నాడు. కీర్తనలో 7:17 యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కీర్తించెదను. దేవుని నామం కీర్తించబడాలంటే మనల్ని దేవుడు తప్పించాడు కాబట్టి, దుష్టుల యొక్క చెడుతనాన్ని మానిపాడు కాబట్టి, నీతిమంతులుగా చేసిన మనల్ని స్థిరపరిచాడు కాబట్టి ఈరోజు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కీర్తిస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈరోజు ఈ నూతన దినాన్ని దేవుడు మనకిచ్చాడు, ఈ నూతన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు, ప్రార్థనా పోరాటాన్ని దేవుడు మనకిచ్చాడు. మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరుస్తూ, దేవుని కొనియాడుతూ, దేవుని మహిమార్థమై మనం జీవించటానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. అలాగూ దేవుడు తన కృప అనుగ్రహించాలని మనం అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు వందనాలు. నేను నిన్ను కీర్తించుటకు నీ కృపను బట్టి మమ్మల్ని తప్పించినందుకు వందనాలు. దేవా, దుష్టుల చెడుతనమును మాన్పువాడవు నీవు, అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. అస్థిరులుగా ఉన్నటువంటి మమ్మలను మీ యొక్క కృప చేత, మీ నీతి చేత మమ్మలను స్థిరపరిచినందుకు నీకు స్తోత్రం. అస్థిరులుగా ఉన్నటువంటి మమ్మల్ని స్థిరపరిచి నాయనా కదలకుండా నీ యందు స్థిర విశ్వాసం కలిగి మేము జీవించాలని మీరు కోరుకుంటున్నారు. మా ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారిను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మా జీవితంలో నూతనమైన ఆసక్తిని పుట్టించి నిరంతరం నేను కీర్తిస్తూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. మా ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారంలో నీ బిడ్డలకు సహాయం చేయండి. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. మా ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘ సరిహద్దులను విశాలపరచండి నాయన. ప్రతి సంఘాన్ని కూడా నూతనమైనటువంటి విధానంలో నాయనా కట్టండి ప్రభువా. నూతనమైనటువంటి ఆశీర్వాదంతో నింపండి ప్రభువా. నీ దివ్యమైన సన్నిధి, నీ ప్రసన్నత, నీ కృప, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందమని మీ యొక్క ఉద్దేశ ప్రకారంగా, మీ చిత్త ప్రకారంగా సమస్తాన్ని కూడా జరిగించి దీవించి కాపాడి భద్రపరచాల్సిందని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రభువా నైనా విశ్వాసులందరూ ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయండి. దేవా, అద్భుతమైనటువంటి కార్యాలు సంఘములో మీరు జరిగించండి. విశ్వాసులందరి జీవితంలో జరిగించండి. బలహీనులుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను స్వస్థపరచండి నైనా. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి శోధనలు, వీటన్నిటిలోంచి విజయం నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన పోరాటం ప్రారంభించిన రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వాడా నాయన, నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించి నీ బిడ్డలకు మీ సమాధానమును, మీ ఆశీర్వాదమును, మీ యొక్క కృపను నీ బిడ్డలకు దయచేయమని నైనా. జేజీఎం సబ్స్క్రైబర్స్ని దీవించండి. ఒక అద్భుతమైన రీతిలో మేము ముందుకు సాగడానికి నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన మాకు దయచేసి దీవించి బలపరచమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించేసి వేడుకొంచున్నామా పరలోక తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.